అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. చాలామంది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. కొన్ని గంటల్లోనే రిలీజ్ చేస్తారు. దాదాపుగా ఈ రాత్రికి విడుదల చేయొచ్చని ఇప్పటికీ ఎన్టీఏ వర్గాల నుంచి అనధికారిక సమాచారం అందుతుంది. సాయంత్రం 7-8 గంటల సమయానికి ఈ ఫలితాలు రావచ్చు అనేటువంటి అంచనా అయితే ఇప్పుడు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలకు సంబంధించి ఇప్పటికే చాలా పెద్ద దుమారం చెలరేగుతోంది. ముఖ్యంగా ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి తప్పిదాల కారణంగా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఏ తీరు మీద తమ ఆందోళనని వెలుబుచ్చుతున్నారు. దీంతో ఎన్టీఏ కూడా స్పందించింది. ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి అంశాలతో ఆందోళన చెందొద్దు, పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఎవ్వరికీ అన్యాయం జరగకుండా అత్యంత సమర్థవంతంగా ఫైనల్కి విడుదల చేయబోతున్నాము, ఎవరు ఎటువంటి కలత చెందొద్దు అన్నట్టుగా ప్రకటన అయితే విడుదల చేసింది. దీంతో చాలామందికి కొంత ఊరటైతే కలుగుతుంది. పూర్తి పకడ్బందీగా ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఎవరికీ నష్టం జరగకుండా ఎన్టీఏ వ్యవహరించాలని మనం ఆశిద్దాం. ఫలితాలకైతే గడువు ముగుస్తున్న కొద్దీ ఉత్కంఠత అయితే పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరికి ఎంత ర్యాంక్ వస్తుంది, ఇప్పటి వరకు చాలామంది చాలా అంచనాలు వేశారు. ముఖ్యంగా జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అదేవిధంగా ఎంత పర్సంటేజ్ వస్తే ఎంత ర్యాంకు రావచ్చు అనే దాని మీద అనేక రకాల అభిప్రాయాలు, అనేక రకాల అంచనాలు ఉన్నాయి. మనం కూడా మన అంచనాలన్నీ మన ఛానల్లో వీడియోల రూపంలో పోస్ట్ కూడా చేస్తున్నాం. ఇక ఇప్పుడు ఫలితాలు వెల్లడవుతున్నటువంటి తరుణంలో ఎటువంటి సమస్య రాకుండా చూస్తామని ఎన్టీఏ చెబుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఫలితాలని పూర్తిగా అధికారిక వెబ్సైట్లో మాత్రమే పరిశీలించండి. అధికారిక వెబ్సైట్ అందరికీ తెలుసు. ఇప్పటికే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, సిటీ ఇంటిమేషన్ చూసుకున్నారు. దాంతోపాటుగా ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ కూడా అదే వెబ్సైట్ నుంచి చాలామంది చూసుకున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది సైబర్ క్రైమ్ గాళ్ళు ఈ వెబ్సైట్ని క్లోన్ చేసి చాలామంది నుంచి డేటా కాజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేటువంటి హెచ్చరికను చాలామంది సైబర్ క్రైమ్ నిపుణులు వెలుబుచ్చుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఫలితాలు వస్తున్నటువంటి తరుణంలో మొత్తం అధికారిక డేటా ఎక్కడ బ్రీచ్ కాకుండా ఉండేదానికి తగ్గట్టుగా జాగ్రత్తలు అవసరం అని చెబుతున్నారు. కొన్ని ఫేక్ సైట్లు, ముఖ్యంగా కొంత సమాచారం కూడా ఉంది. అలాంటి సైట్లు ఎట్లుంటాయి అనేది upmsp.edu.com జేఈ మెయిన్స్ రిజల్ట్స్, అదేవిధంగా జేఈ మెయిన్ nic.in, JEEguide.co.in ఇలాంటి సైట్లు కొన్ని సైబర్ క్రైమ్ నేరగాళ్ళు క్రియేట్ చేసి ఫలితాలు వస్తున్నటువంటి వేళ అఫీషియల్ సైటు కాసింత బిజీగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇతర సైట్లలో వెతికేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే వాళ్ళని ట్రాప్లో దింపాలి అనేటువంటి ప్రయత్నానికి ఒడిగడుతున్నారు అంటూ కథనాలు వస్తున్నాయి. నేషనల్ మీడియా కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. విద్యార్థులందరూ కూడా, తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి సమస్య రాకుండా కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే JEEmain.nta.nic.in ఇప్పటికే మీరంతా ఈ సైట్ని పదే పదే బ్రౌజ్ చేసి ఉంటారు. ఈ ఒక్క సైట్ మాత్రమే రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మాత్రమే క్లిక్ చేయాలి. ఎటువంటి అనధికారిక సైట్లని మీరు క్లిక్ చేసి ఎటువంటి సమస్య కొని తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు అని నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి రిజల్ట్స్ కొన్ని గంటల్లోనే రాబోతున్నటువంటి తరుణంలో ఆ రిజల్ట్స్ సంబంధించి అధికారిక సైటు బిజీగా ఉందనో, లేకుంటే త్వరగా సర్వరు అంగీకరించట్లేదనో ఇతర సైట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులను చేయకుండా మీరు ఈ సైట్ ఓపెన్ అయ్యేటంత వరకు వెయిట్ చేస్తూ మీ రిజల్ట్స్ని మీరు తెచ్చుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని, మీరు ఆశించినంతగా మంచి క్యాంపస్ల్లో మీకు అవకాశాలు రావాలని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్.